అమ్మాయి గారు సీరియల్ జీ తెలుగులో రాత్రి 10 గంటలకి ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథలో ఊహించని మలుపు తిరగబోతోంది. ప్రస్తుతం అమ్మాయి గారు సీరియల్లో దీపక్ విజయాంబిక ఎన్ని కుట్రలు చేస్తున్నప్పటికీ అవన్నీ ఇంకా సూర్యప్రతాప్ ముందు బయటపడలేదు. ఎప్పటికీ విలన్స్ దే పై చెయ్యి అన్నట్లు ఈ సీరియల్ కథని అనుక్షరం చూపిస్తున్నారు. అయితే అమ్మాయి గారు సీరియల్ ఎంతకాలం ఇలాగే సాగదీస్తారో మరి తెలియడం లేదు. ప్రస్తుతం అమ్మాయి గారికి సంబంధించిన ఒక లేటెస్ట్ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో రాఘవ వచ్చి సూర్యప్రతాప్ కాళ్లు పట్టుకుని విరూపాక్షమ్మ గారు చాలా మంచివారు అని చెప్తాడు. తప్పంతా తనదే అని, అంతా విజయాంబిక చేయడం వలనే అలా చేయాల్సి వచ్చింది అని ఒప్పుకుంటాడు. దాంతో విజయాంబిక ఒక్కసారిగా అవాక్కవుతుంది. తర్వాత రాఘవ మాటల్ని నమ్మి విరూపాక్షి ఏ తప్పు చేయలేదని ఆమెని స్వీకరించినట్లు కూడా చూపించారు. అదే సమయంలో విజయాంబిక వేగంగా కత్తి పట్టుకొని వచ్చి విరూపాక్షిని పొడచడానికి వచ్చినట్లు చూపించారు. దాన్ని సూర్యప్రతాప్ అడ్డుకున్నట్లు చూపించారు. అయితే ఇదంతా ఒక ఎపిసోడ్ లో జరిగే పనేనా అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఇదివరకే అమ్మాయి గారు సీరియల్లో అంతా కలిసిపోయినట్లు చూపించడం, మళ్ళీ అది కళ అని చూపించడం కూడా కామన్. ఇది కూడా ఖచ్చితంగా కళే అయి ఉంటుంది. ఎందుకంటే ఇంత సీన్ ఒకే ఎపిసోడ్ లో జరుగుతుందా అంటే అసంభవం. ఒకవేళ నిజం బయట పడే సమయం వచ్చినా రాఘవ వచ్చి సూర్యప్రతాప్ ని కలవడం ఇదంతా కూడా ఒక ఎపిసోడ్ లో అయితే జరగదు. కాబట్టి అంతా ఒకే ప్రోమోలో కూడా చూపించరు. ఎందుకంటే నిజమంతా సూర్యప్రతాప్ కి తెలిసిపోయింది అనుకునే సమయానికి విజయాంబిక దీపక్లు అక్కడి నుండి పారిపోవడం కానీ, లేదా వాళ్ళని పోలీసులకు పట్టించడం కానీ ఏదైనా జరుగుతుంది. అంతేకాని సూర్యప్రతాప్ ముందు ధైర్యంగా విజయాంబిక కత్తి పట్టుకొని అయితే రాదు. ఖచ్చితంగా ఇదే కళ అయి ఉంటుంది. సూర్యప్రతాప్ ఆ కత్తిని తీసి విజయాంబికని పొడిచినట్లు చూపిస్తారేమో, తాను నిద్రలో నుండి మేల్కొన్నట్లు, తర్వాత ఇదంతా కళ అన్నట్లు రివీల్ చేస్తారు. ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది అని అనిపిస్తోంది. అమ్మాయి గారు సీరియల్ లేటెస్ట్ ప్రోమో ప్రకారం అది కళ అంటారా, నిజమంటారా? మీకేమనిపిస్తోంది? సూర్యప్రతాప్ విరూపాక్షులు కలిసిపోతారా, లేదా ఈ సీరియల్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? మీకేమనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.